ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. మందిర నిర్మాణ ప్రదేశానికి స్వామివారు తరలి వెళ్ళటం. రాత్రి పొద్దుపోయే వరకు స్వామివారు చెప్పిన వివిధ అంశాలను గురించి మా దంపతులం మాట్లాడుకుంటూనే ఉన్నాము. వాకిటి వరండా ప్రక్క గదిలో మా అత్తగారు పడుకుంటారు. మేము హాల్లో పడుకుంటున్నాము. స్వామివారికి మా అవుట్ హౌస్ కేటాయించినప్పటి నుండి ఈ రోజుకు ఆయన మా ఇంటికి వచ్చి సరిగ్గా 17 రోజులు. మా ఇద్దరి అదృష్ట సంఖ్య 17. ఆ తేదీల్లోనే సాధారణంగా మేము చేసిన ఏ మంచి పనికైనా నాంది పడటం యాదృచ్ఛికమో భగవదేచ్ఛో మాకు తెలియదు. 17 రోజులలో స్వామివారు చెప్పిన ఎన్నో అద్భుత విషయాలు, ఆయన పరోక్షంగా చూపిన మహత్యాలు మాకు హృదయంలో ముద్ర వేసుకొని పోయాయి. గాఢ నిద్రలో ఉండగా వాకిలి తలుపు మెల్లిగా తడుతూ అమ్మా అమ్మా అంటూ పిలుస్తున్న స్వామివారి గొంతుక వినిపించి త్రుళ్ళిపడి నిద్రలేచాను. నా భ్రమేమో అనుకుంటున్నంతలో అమ్మా తలుపు తీయి అన్న మాటలు స్వామివారిని స్పష్టంగా వినిపించాయి. వారు కూడా మేల్కొన్నారు. గడియారం వంక అప్రయత్నంగా చూశాను. తెల్లవారుజామున 3 గంటలు దాటింది. ఈ టైంలో స్వామివారు లేచి వచ్చి పిలవటమేమిటా అని మేమిద్దరం ఆశ్చర్యపడుతూనే లేచి తలుపు తీశాం. ఆ రోజులలో మా గ్రామానికి కరెంటు రాలేదు. వెలుగుతున్న లాంతర్ వెలుగులో గుమ్మం పొడుగుతా స్వామివారు వెలుగుతున్న తేజోమూర్తిగా నిల్చొని ఉన్నారు. హాల్లోకి వచ్చాం. మేము కుర్చీలో కూర్చున్నారు. ఏమిటి నాయనా, ఏమైనా కావాలా అని అడిగాను నిద్రమత్తు బాగా వదిలించుకుంటూ. ఇక్కడ ఉండనమ్మా, ఈశ్వరాజ్ఞ అయ్యింది, త్వరలో బండి కట్టించండి శ్రీధర్రావు గారు. నా మందిర నిర్మాణానికి నిర్దేశించిన ప్రదేశానికి వెళ్ళి ఉంటాను అన్నారు స్వామివారు. షాకు తిన్నట్లు అయ్యాం ఇద్దరం. అదేమిటి నాయనా, మందిర నిర్మాణం శంకుస్థాపన జరిగిందే తప్ప ఇంకా గోడలైనా లెగవలేదు కదా, మీరక్కడికి వెళ్ళి ఎక్కడుంటారు, ఏం చేస్తారు? మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండండి అన్నాను. శ్రీవారు కూడా ఆ మాటే చెప్పారు. స్వామివారు మాత్రం మొండిగా పట్టుదలగా అదేం కుదరదు, నేనక్కడికి వెళ్ళి తీరాలి, ఎప్పుడో కాదు ఇప్పుడే. మీకు బండి కట్టించటానికి ఇబ్బంది అయితే నడిచి వెళ్ళిపోతాను, నేను ఎన్ని మైళ్ళైనా నడవగలను కదా అన్నారు నవ్వుతూనే. శ్రీవారికి కాస్త చికాకు కలిగింది. అయినా అది పైకి కనిపించనివ్వలేదు. కనీసం రేపు ఎల్లుండిలో ఒక చిన్న పందిరి, దాని చుట్టూ దడి ఏర్పాటు చేయిస్తాను, అందాక ఉండండి అన్నారు. స్వామివారు నవ్వి, నేను ఇప్పుడే వెళతాను, ఆ మందిర ఏర్పాట్లు ఏదో రేపో ఎల్లుండో మీరే చేద్దురు గాని అన్నారు. కాస్త కోపము, దుఃఖము, ఉక్రోషము కూడా కలిగాయి నాకు. చెప్పొద్దు, నేను స్త్రీని, కాస్త కూస్తూ రచనలు చేసే కళ భగవంతుడిచ్చాడు. అంచేత ఆవేశం పాలు కూడా కాస్త ఎక్కువే నాకు. అంచేత నాయనా, నేను చేస్తున్న ఉపచారాలలో నీకేదైనా లోటు కలిగిందా? లేక నేను ఏదైనా అజ్ఞానంలో మిమ్మల్ని అడగరాని ప్రశ్నలు అడిగానా? లేక అపరిమితమైన పరిశుభ్రత, పవిత్రత గూడు కట్టిందా నీ పాత ఇంట్లో? అదే నా దేవాలయం అనుకున్న ఈ మా ఇంట్లో మీకు ఏదైనా అపవిత్రత కానీ అపరిశుభ్రత కానీ తోచిందా? మా దంపతుల వలన మీకేదైనా అపచారం జరిగిందా? నిజం చెప్పండి, పర్లేదు. ఇలా చెప్పకుండా అర్ధాంతరంగా మీరు అర్ధరాత్రి వెళ్ళిపోతే నా మనసు చాలా ఆందోళన పడుతుంది. నా భర్త నిగ్రహం కలవారు. ఆయన ఏ బాధనైనా మనసులో నిగ్రహించుకోగలవారేమో కానీ నేను నిగ్రహించుకోలేను. చెప్పండి అన్నాను. నిలదీస్తున్నట్లు స్వామివారు నా వైపు కరుణ జాలువారే చూపులతో చూశారు. ఎంత పిచ్చి తల్లివమ్మా, మీ వలన ఏ అపచారము జరగలేదు, ఏ అపవిత్రత జరగలేదు. మీరు కొద్ది రోజులు కొండ మీదే ఆగండి అని నాతో చెప్పిన రోజు మీరు వద్దనుకున్నా వచ్చేశాను. అది ఈశ్వరాజ్ఞే. ఈరోజు కొద్ది రోజులు మీరు ఇక్కడ ఉండండి అని కోరుతున్నా ఉండను. ఇది ఈశ్వరాజ్ఞే.
గృహస్థుల వద్ద మా లాంటి యోగులు ఎక్కువ కాలం ఉండరు. అది మా నియమం. ఈశ్వరాజ్ఞ అయ్యాక ఒక్క క్షణం జాగు కూడా చేయకూడదు. నువ్వేమీ నొచ్చుకోవద్దు తల్లి, నన్ను వెళ్ళని. అమ్మ దగ్గరకు బిడ్డ ఎప్పుడైనా వస్తాడు, బిడ్డ దగ్గరకు తల్లి ఎప్పుడైనా రావచ్చు. అంచేత మీరు రావచ్చు, నేను రావచ్చు. ఇప్పుడు మాత్రం నేను నాకు నిర్దేశింపబడిన ప్రదేశానికి వెళ్ళి తీరాలి అన్నారు స్వామివారు దృఢమైన కంఠస్వరంతో. నా మనసు సమాధానపడలేదు, ఇక జాగు చేయలేదు. నన్ను మా వంటగదిలోనికి పిలిచికి వెళ్ళారు. మెల్లని స్వరంతో ప్రభావతి ఆయన వెళ్ళదలిచారు. అందులో ఏముందో మనకి తెలియదు, నువ్వు బాధపడవద్దు. ఆయన కోరినట్లే మనం వారిని సగౌరవంగా పంపిద్దాం అన్నారు. స్వామివారు చపల చిత్తులా అర్ధరాత్రి వేళ ఈ నిర్ణయం ఏమిటి అన్నాను. శ్రీవారితో కాస్త కోపం దుఃఖం కలిసిరాగా ఆయనే చెప్పారు. అవధూతలు బాలోన్మత్తం మహిమమునిహే అని ఇప్పుడే దశో మనకు తెలియదు. నువ్వు ఆరాటపడకు, నువ్వు బాధపడుతూ పంపిస్తే స్వామివారు నొచ్చుకుంటారు అన్నారు. కన్నీళ్లు తుడుచుకున్నాను. గబగబా దూడను వదిలి బర్రెను పాలు తీసి ఒక గ్లాసు పాలు కుంపటిలో. అప్పటి స్టవ్లు వగైరాలేమీ లేవు. బొగ్గుల కుంపట్లు కట్టెపొయ్యిలు మాత్రమే ఉండేవి. గిన్నెలో పోసి కాచి స్వామివారికి తెచ్చిచ్చాను. ఆసరికి ఆయన పళ్ళు తోముకొని స్నానం చేసి తన జింక చర్మం వగైరాలు చుట్టలు చుట్టేశారు. పాలు తాగే మారు వెన్నెల విరజిమ్ముతున్నట్లు నవ్వి, నువ్వు బాధపడకు తల్లి అన్నారు. లేదు నాయనా అన్నాను. మా వద్ద పనిచేసే విశ్వరూపాచారి, కొయ్య పనిచేసే కంసాలి, వద్ద పనిచేసే రెడ్డి యువకుడు వెంకటయ్య ఎద్దులు మేపుతూ మా ఇంటి వద్ద ఉండే ముసలయ్యలతో గూడుబండి కట్టించాము. స్వామివారు కూర్చున్నారు. బండిలో ఒత్తుగా గడ్డి పరిచి దాని మీద చాప వేశాము. బండి గంటల సవ్వడితో కదిలింది. ఈ జరుగుతున్న తతంగానికి మా అత్తగారు నిద్రలేచింది. ఆమె కూడా స్వామివారు వెళ్ళొస్తానని చెప్పి రామనామం మరువకమ్మా అని హెచ్చరించారు. ఆ తెల్లవారుజామున బండి కదిలి ఆవరణ దాటే వరకు అలాగే చూస్తూ నిల్చున్నాం మేమిద్దరం. ఏదో పెద్ద మేరు పర్వతం తేజోపుంజం కదిలి వెళుతున్నట్లు, ఇల్లు మేము కూడా దూది పింజల్లా తేలికైపోతున్నట్లు క్షణకాలం అనుభూతి కలిగింది. మా ఇద్దరికి అది భ్రమ కాదు. 5-6 నిమిషముల తర్వాత ఇహ ప్రపంచంలోకి వచ్చాం. ఆసరికి 1:30 అయ్యింది. మరలా తలుపులు వేసుకు పడుకుందామనే గాని నిద్ర రాలేదు. ఏమిటి అని ఒకటే ఆలోచన. ఉదయాన్నే మనుషులను పిలిపించి ఈ చిల్ల చెట్టు కట్టెలు కొట్టించి బండిలో తోలించి అక్కడ పందిరి వేయించాలి అని శ్రీవారి ఆలోచన. మనుషుల్ని పిలిపించారు శ్రీవారు. మా ఆవరణ చుట్టూ రానే అడవిలో ఉన్న చిల్ల చెట్లలో పెద్ద పెద్ద చెట్లు వాసాల్లాంటివి కొట్టించారు. వామిగా వేసుకొని సజ్జ చొప్ప తీయించారు. మాకున్న 2వ బండిలో ఈ సామానంతా వేసి 5-6 మనుషుల్ని తెల్లవారి 9 గంటల లోపల అక్కడ పాక తయారయ్యేలా పంపించేశారు. మా ఇద్దరికి ఏమిటో ఆందోళన. శరీరం కొరికే నవంబర్ నెల చలి దిగంబరి అయిన స్వామి ఆ బండిలో ఎలా ఉన్నాడో ఏమోనని గబగబా ఇంటి పనులు చేసుకొని తెల్లవారు 6 గంటలకు మేమిద్దరం ఎలా నడిచామో, ఎంత వేగంగా నడిచామో మాకే తెలియదు. మా ఫకీర్ సాహెబ్ చేరుకున్నాం. ఆసరికి ఈశాన్య నైరుతి మూలగా మంచి చలిగాలి రివ్వున వీస్తున్న దిక్కు. గూడుబండిని పగల కొయ్యల ఆధారంగా నిలబెట్టి కట్టి ఉంచారు. స్వామివారి వెంట వెళ్ళిన వారు, స్వామివారు మాత్రం దిగంబరంగా ఉత్తరాభిముఖుడై పద్మాసనం వేసుకొని కూర్చొని ధ్యాన సమాధిలో ఉన్నారు. ఓ అరగంట మౌనంగా కూర్చున్నాం. తర్వాత స్వామివారు కళ్ళు తెరిచారు. మమ్మల్ని చూచి ఒకంత ఆశ్చర్యపడి, మీరెందుకు వచ్చారు అన్నారు. మీరెలా ఉన్నారు? ఈ వెముకలు కొరికే చలికి అని భయపడి వచ్చాం అన్నారు శ్రీవారు. స్వామివారు నవ్వి, శీతోష్ణ స్థితుల్ని తట్టుకోవటము ఇంద్రియ నిగ్రహము యోగుల ప్రథమ సాధన. చలి నన్నేం చెయ్యదు, మీరు ఆందోళన పడకండి అన్నారు.
స్థిమితపడి మధ్యాహ్నానికల్లా ఇక్కడ పూరిపాక తయారవుతుందని, స్వామివారి మంచం వగైరా తీసుకురావటానికి మాలకొండకు బండి వెళుతుందని చెప్పి ఆహారం ఇంటి నుండి పంపిస్తామని చెప్పాము. సెలవు తీసుకొని ఇంటికి వచ్చి ఆయన తినే బియ్యం పెసరపప్పు కలిపిన అన్నం వండి మజ్జిగ ఒక ఖాళీ హార్లిక్స్ సీసాలో పోసి మా అన్నేని లక్ష్మీ నరసింహ అనే అబ్బాయి, మా మగ పిల్లల వయసు పిల్లవాడు, వాళ్లకు ఫకీర్ సాహిబ్ చేనులో సగం పొలం ఉన్నది. మా బిడ్డలలో ఒక బిడ్డగా మేము భావించే అబ్బాయి చేత ఇచ్చి పంపించాము. ఈలోగా లక్ష్మీ నరసింహ ఆ ఆహారం స్వామివారికిచ్చి ఆయన తినే వరకు ఉండి ఖాళీ క్యారియరు సీసా పట్టుకు వచ్చాడు. ఆ విధంగా ఆ పిల్లవాడు కూడా మన పిల్లల్లో ఒకరిగా స్వామివారి సేవకు, మా మనసులో బిడ్డ స్థానానికి వచ్చాడు. సాయంత్రానికి అక్కడ బుల్లి కుటీరం పైన చుట్టూరా చిల్లకర్రలు అమర్చి సజ్జ చొప్పతో పైకప్పు చుట్టూరా దడికట్టి తయారయ్యింది. స్వామివారు కూర్చోవటానికి పడుకోవటానికి తాత్కాలికంగా 2 పొడుగుపాటి బెంచీలు అమర్చాము. అట్లా స్వామివారు తన మందిర నిర్మాణ ప్రదేశానికి తరలి వెళ్ళి స్థిరపడ్డారు. రోజు ఉదయం పూట మా 2వ అబ్బాయి నాగేంద్ర ప్రసాద్ కానీ, మార్నేని లక్ష్మీ నరసింహ కానీ స్వామివారికి పాలు మధ్యాహ్నం క్యారియర్లో భోజనం పెట్టుకు వెళ్ళి ఇచ్చేవారు. మందిర నిర్మాణం కార్యక్రమం ఇక క్షణం ఆలస్యం చేయకుండా చకచక సాగటం మొదలైంది. కూలీలు తిరగటానికి, సామాన్లు పెట్టుకోవటానికి ఆ చుట్టూరా ప్రదేశంలోని రేగి చెట్లు వగైరా కొట్టి శుభ్రపరచబడింది. 10గురు త్రొక్కడంతో చేనులో చక్కటి బాట ఏర్పడింది. అలా జరుగుతుండగా సరిగ్గా 1 నెల తర్వాత ఒక అద్భుత సంఘటన జరిగినది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.